రాజోల నియోజకవర్గం టీడీపీలో ముసలం మొదలైంది. ఇక్కడ జనసేన అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక నేత గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ విషయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం టికెట్ ఇవ్వాలని, మరో వర్గం ఇవ్వకూడదని అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ నేతలు గందరగోళంలో పడ్డారు. ఈ స్థానాన్ని టీడీపీకి ప్రకటించకపోతే గొల్లపల్లి వైసీపీకి మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ తరపున తనకు రాజోల టికెట్ కేటాయిస్తే విజయం సులభమని కోనసీమకు చెందిన ప్రజా ప్రతినిధితో సూర్యారావు రాయబారం జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజోల నియోజకవర్గం టీడీపీలో ముసలం మొదలైంది. ఇక్కడ జనసేన అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక నేత గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ విషయంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం టికెట్ ఇవ్వాలని, మరో వర్గం ఇవ్వకూడదని అధిష్టానానికి పరస్పరం జరిగింది. జనసేనకు టికెట్ కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ రావడంతో తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వెళ్లడంతో ఓడిపోవడం జరిగింది. ఈసారి తమకు టికెట్ వస్తుందని చెప్పి గొల్లపల్లి సూర్యారావు ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ ఆశల మీద నిన్న రాజోలు టికెట్ ప్రకటించి నీళ్లు చల్లడంతో ఒకసారిగా గొల్లపల్లి సూర్యారావు వర్గంలో ఆందోళన మొదలైంది. ఇవాళ ఉదయాన్నే టికెట్ కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆందోళన చేపట్టారు. జనసేన విషయంలో టికెట్ ప్రకటించడాన్ని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి సూర్యారావు వర్గం అయితే జీర్ణించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ జనసేన రాజోలు నేతకు సహకరిస్తారా లేదా అన్న అనుమానమే కలుగుతోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తే వైఎస్ఆర్సీపీలోకి గొల్లపల్లి సూర్యారావు వెళ్లేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ తనకు అనుకూల నిర్ణయం రాకపోతే వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేసే విధంగా ఉన్నట్లుగా సంకేతాలు గొల్లపల్లి సూర్యారావు వర్గం ఇస్తుంది. ఇదే క్రమంలో ఈ రెండు పార్టీల నాయకత్వం ఏం చేస్తుంది? గొల్లపల్లి సూర్యారావుని పిలిపించి అధినాయకత్వం మాట్లాడుతుందా, కొంత సద్దు మణిగించి జనసేన పార్టీకి అవకాశం ఇస్తుందా అని చూడాల్సింది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ 814 మెజార్టీ ఓట్లతో జనసేన పార్టీ రాష్ట్రంలో సింగిల్ గా రాజోల నియోజకవర్గాన్ని గెలిచింది. ఇదే క్రమంలో మరొకసారి పోటీ చేయాలి, ఖచ్చితంగా రాపాక వరప్రసాద్ ఏదైతే జనసేనకు ఒక ఎమ్మెల్యేగా గెలిచినా కూడా జనసేనకు ఆయన దాటా చెప్పి వైసీపీలో చేరిపోవడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా రాజోల్లో జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఈ రాపాక వరప్రసాద్ ను ఓడించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ నిన్న అధికారికంగా ఈ ప్రకటన జరిపారు. దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో అధిష్టానం మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు జరగచ్చు అనుకోవచ్చు గణేష్. ఎందుకంటే ఎక్కడ వ్యతిరేక ఓటు లేదంటే అసంతృప్తి కేడర్లో ఉండకుండా చూసే విధంగానే ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అందుకే ఇంత డిలే అవుతుందని కూడా చెప్తున్నారు. సో గొల్లపల్లికి ఎక్కడైనా బుజ్జగింపులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అధినేత చంద్రబాబు గొల్లపల్లి సూర్యారావుతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజోల నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు బలమైనటువంటి నేత. గత ఎన్నికల్లో కూడా రాపాక వరప్రసాద్ కి 50,012 ఓట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున 40,000 ఓట్లు గొల్లపల్లి సూర్యారావుకి వచ్చింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతగా ప్రస్తుతం రాజోలు జనసేన పార్టీలోకి వచ్చి టికెట్ ప్రకటించుకున్నటువంటి రాజేశ్వరరావుకి 49,000 ఓట్లు రావడం జరిగింది. అంతా వైసీపీ వింగ్ లో కూడా 40,000 ఓట్లను ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావు గత ఎన్నికల్లో గెలిచిపోవడంతో తన ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు మరోసారి సిద్ధం అవుతున్న సంకేతాలతో పవన్ కళ్యాణ్ రాజోల్ టికెట్ ను జనసేన కేటాయించడం కొంత అసంతృప్తి మాట వాస్తవమే. అయితే చంద్రబాబు గొల్లపల్లి సూర్యారావుతో మాట్లాడి కొంత శబ్దం మణిగించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు గాని లేదంటే లోకేష్ గాని గొల్లపల్లి సూర్యారావు అంశంలో మాట్లాడకపోతే ఖచ్చితంగా ఆయన పార్టీ మారే సిద్ధాంతాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఏదైతే మండపేటలో సభ తర్వాత చంద్రబాబు నాయుడు అదే సభాముఖంగా ఇక్కడ వేగుళ్ల జోగేశ్వరరావు యొక్క నాయకత్వం ఉంటేనే నియోజకవర్గం బాగుపడుతుందంటూ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా అరకు కూడా సంబంధించి టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చిన సందర్భం. దీనికి సంబంధించి ఏదైతే మండపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా
జనసేనకు సంబంధించి మండపేట నియోజకవర్గంలో ఇవ్వకపోవడానికి సంబంధించి క్షమాపణ చెప్తూనే 2 నియోజకవర్గాలు ప్రకటించారు. అందులో ఒకటి రాజోలు, ఇంకోటి రాజానగరం. మనం ప్రజెంట్ చూస్తుంది రాజోలు నియోజకవర్గంలో జనసేన టికెట్ కేటాయించడంతో టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి గొల్లపల్లితో టీడీపీ క్యాడర్, టీడీపీ అగ్రనాయకత్వం మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు జరగచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.